చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు. నీదేం క్యాబినెట్? మంత్రికి నీకే శుద్ధి లేదు. నీ మంత్రిదో మాట, నీదో మాట. నువ్వేమో కట్టుమంటావు, నీ మంత్రి ఏమో కట్టకమంటాడు. నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక 5 పేర్లు చెప్తా. బొమ్మగారి రజిత, గ్రామం తడకమల్ల, 3,16,000 అప్పుంటే 1,16,000 రూపాయలు కట్టేసింది, నల్గొండ జిల్లా. మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు. మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి, కట్టి 15 రోజులే. అట్లనే బచ్చు రంగయ్య, 2,18,000 అప్పుంటే మిత్తితో సహా 2 లక్షల పైన 38,000 ఉందంటే 38,000 కట్టిండు. ఎస్బీఐ ఏడీబీ నల్లగొండ మిర్యాలగూడ మండలం. ఈయనకి ఎప్పుడు చేస్తావో చెప్పు. అలాగే మాలోతు ప్రసాద్, 2,04,918 రూపాయలు ఉంటే మీద 5,000 రూపాయలు కట్టిండు. దామరచెర్ల మండలం యూనియన్ బ్యాంకు. కట్టి ఇప్పటికి 10 రోజులే. మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ గాలే. అదేవిధంగా కమతం ఎల్లయ్య, 3,20,000 ఉండే, మిత్తితో సహా 1,30,000 కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో 1,30,000 కట్టిండు. కట్టి ఇవాళకి 15 రోజులే. నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే. సుష్మిత, బక్రిచెప్పాల గ్రామం, 3,01,846 ఉంది. మీద ఉన్నది వడ్డీతో సహా 1,30,000 కట్టిండు. ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేట. 2 సెప్టెంబర్ 2024 నాడు కట్టిండు. ఇవాళకి 13 రోజులు అయింది. నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ కాలే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? కట్టంగానే మరుక్షణం చేస్తా అన్నావు కదా. నేను ఉదాహరణకు ఒక 5 పేర్లు చెప్పిన. నల్గొండ 3, మా సిద్దిపేట 3 చెప్పిన. ఇంకా పంపమంటే మొత్తం పంపుతా. మరి చెయ్యి. మరుక్షణమే రుణమాఫీ చేస్తా అన్నావు కదా, చెయ్యి. మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు, ఎవరు సన్నాసో ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా. ఏమంటాడు ఈ సన్నాసి? ఏడ దాక్కున్నాడు అంటుండు. నేనట ఏడ దాక్కున్నానట. ఇవాళ స్పీచ్లో మాట్లాడుతుండు గాంధీ భవన్లో. రాజీనామా చేస్తా అన్న సన్నాసి ఏడ దాక్కున్నాడు అన్నాడు. ఏడ దాక్కున్నా? నీ గుండెల్లో దాక్కున్నా, నీ గుండెల్లో నిద్రపోతున్నా. నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి, మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా. ఏడుంటా? నీ గుండెలో నిద్రపోతా. అడుగడుగులో నిన్ను గుర్తు చేస్తుంటా, అడుగడుగులో నిన్ను నిలదీస్తుంటా. రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా. ఏడవండుకున్నావు అంటున్నావు. ఏడవండుకున్నా? రోజు నీ వెంటనే పడుతున్నా. యాడిసి పెట్టండి నిన్ను. యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నేను ఎక్స్పోజ్ చేసిన. ఇంకా మాట్లాడండి. 4th సిటీ గురించి మాట్లాడుతుండ్రు. 4th సిటీ అసలు 4th సిటీ ఎక్కడదే? దాని గురించి చెప్పు జర. ఎక్కడదో ఫార్మా సిటీ కోసం ఈ దేశంలోనే ఫార్మా హబ్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. ప్రపంచమే మన దిక్కు చూస్తుంది. ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ 1 కావాలని ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 1,500 కోట్లు ఖర్చు పెట్టి 12,000 ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు. దాన్ని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి 4th సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. అది కాక నీ దగ్గర ఎక్కడితో చెప్పు.